ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు జాయిన్ అవుతున్నారు బీజేపీలో? టీఆర్ఎస్ నుంచి. టీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు, వారందరికీ కూడా తెలుసు. అప్పుడైతే ఉద్యమం కొరకు కొట్లాడినాము, తెలంగాణ కొరకు కొట్లాడినాము, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు దేని కొరకు టీఆర్ఎస్? కుటుంబ పాలన కొరకా, లేకుంటే కాళేశ్వరం కొరకా? దేనికి టీఆర్ఎస్ ఉండాలి? అందరూ కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీకి లైన్ కడుతుండ్రు. కానీ దుష్ప్రచారం ఏం చేస్తుందంటే ఇది బయటపడ్డది. ఏంటంటే లేదు లేదు పోకండ్రి, మేము రేపు బీజేపీతో పొట్టు పెట్టుకుంటాము, మీరు ఇక్కడనే ఉండండి అని. ఎందుకంటున్నంటే ఆ మందను కాపాడుకుంటందుకు తండ్రి కొడుకులు ఆ ప్రచారం చేస్తుండ్రు. మేము రేపు బీజేపీతో ఎట్లా పొత్తు అవుతుంది, పొత్తు ఉండదు ఉండదు ఉండదు. ఇది నేను కాదు చెప్పేది, అధ్యక్షులు కూడా చెప్తారు, ఢిల్లీలు కూడా ఇదే. అందుకే టీఆర్ఎస్ వాళ్ళు లైన్ కడుతుండ్రు. వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఆ రోజు తెలంగాణ కొరకు కొట్లాడిండు, ఈరోజు దేశాని కొరకు ధర్మాని కొరకు పోరాడుతందుకు ఇక్కడ జాయిన్ అవుతుండ్రు. మళ్ళోసారి అందరికీ స్వాగతము. భారత్ మాతాకి. రాష్ట్ర అధ్యక్షుడు తీసుకోవాల్సింది. చేవళ్ళ ఎంపీ శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, అంటే శ్రీరాములు గారికి, రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు చేరినటువంటి యొక్క పెద్దలు మేకల రవీంద్ర రెడ్డి గారికి, మరి సోదరి విజయలక్ష్మి గారు కార్పొరేటరు, మరి వారితో పాటు చేరినటువంటి ఒక అనేక మంది బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరినందుకు వారికి ముందుగా నేను స్వాగతం తెలుపుతూ, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎటువంటి పరిస్థితి పెట్టుకోదు, అది మాత్రం వాస్తవము, అది ఉంటుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. అది ప్రజలు బీజేపీకి చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి అవకాశం బీజేపీకి ఇవ్వాలి, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావత్తం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా చాలా పెద్ద ఎత్తున మహిళలు చేరారు. మరి విజయలక్ష్మి గారు కూడా వారి నేతృత్వంలో చాలామంది కార్పొరేటర్గా ఉన్నప్పుడు వారు చేసిన పని, తర్వాత వారితో పాటు అనేక మంది బీజేపీలో వచ్చారు ఇక్కడికి. వారికి కూడా స్వాగతం చెప్తూ, మహిళా సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క మహిళలకు ఈరోజు ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతూ ఉందో దాని విషయంలో చాలామందికి ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది దేశంలో. మన రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతారో వారికి తెలియదు, వేరే మాట. కానీ భయంలో సృష్టించడానికి స్పష్టంగా ఆయనకు ఉన్నది, భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. He wants to create a fear psychosis among the people. ఇరాను యుఎస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఎక్కడ కూడా భారతదేశంలో చమురు కొరత ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నిలువలు ఉన్నాయి, మనకు ఇంపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు కూడా జరుగుతూ ఉన్నది. దీని విషయంలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. 2014 ముందు భారతదేశము కేవలం 16 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకొచ్చేది. ఈ చవుని మనం 3 చవులు కొనేది మనం. దానికి రిఫైనరీ ద్వారా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. ఈ 2014 ముందు కేవలం 16 దేశాలు చేసినండి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 47